Hello guys, welcome back to my YouTube channel. So all set anamata ante meeru చూసినట్టు thumbnail చూసినట్టే. సో దిస్ ఇస్ ద లాస్ట్ రైడ్ ఆఫ్ 2024. ఇప్పటికిప్పుడు లగేజ్ సర్దుకొని ఇప్పటికిప్పుడే స్టార్ట్ అవుతున్నాను సడన్గా. మనోడికైతే కొంచెం కోపంగా చూస్తున్నాడు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని. అండ్ ఇంకా లేట్ చేయకుండా టైం ఇస్ లైక్ అరౌండ్ 4:30 అవుతుంది. ఇంకా డైరెక్ట్ ఇప్పుడు ఎక్కడ నాన్ స్టాప్ విజయవాడ కొట్టేద్దాం అనుకుంటున్నాము. అండ్ చలో గైస్, లెట్స్ గో. ఫైనలీ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే ఇది ఒక సడన్ ట్రిప్ కాదు. సో లాస్ట్ రైడ్ ఆఫ్ 2024 అనేది నేను యాక్చువల్లీ తిరుపతి అనుకున్నాను, తిరుపతి ప్లాన్ చేద్దాం అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ నేను తిరుపతి వెళ్ళలేకపోయాను. సో ఐ విల్ నాట్ సే అన్ఫార్చునేట్, కావాలని నేను తిరుపతి వెళ్ళలేదు. సో తిరుపతికి ఇంకా టైం ఉంది, తిరుపతికి ఇంకొక స్పెషల్ మూమెంట్ ఉంది. ఆ మూమెంట్ అప్పుడు నేను వెళ్తాను. అండ్ ఇప్పుడు సడన్గా ఎందుకు వై ఈస్ట్ గోదావరి అంటే, జనరల్గా ఈ టైంలో చాలామందికి ట్రిప్స్ చేస్తుంటారు. అరకు అని, వనజంగి అని, ఇంకా చాలా చాలా ప్లేసెస్ లైక్ యూనో కేరళ, మునార్ అని, ఇలాంటి ప్లేసెస్ చాలా కవర్ చేస్తారు. బట్ ఈస్ట్ గోదావరి ఇన్ దిస్ వింటర్ కండిషన్స్ అల్టిమేట్ గైస్, లిటరలీ అల్టిమేట్. చాలా 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 బాగుంటుంది, ట్రస్ట్ మీ. యాక్చువల్లీ చాలా చాలా ఎంతో హడావుడిగా బయలుదేరాను. ఎలాగో ఒకలాగా అసలు లగేజ్ చూసారా నాది, నేను ఎప్పుడైనా ఇట్లా ప్యాక్ చేసుకుంటానా? నా లగేజ్ చూస్తే నాకే కామెడీ అనిపిస్తుంది. ట్యాంక్ బ్యాగ్ దగ్గర జుగాడ్ చేయాల్సింది నేను టైల్ బ్యాగ్ దగ్గర జుగాడ్ చేసినాను. ఎంత కామెడీ చూడండి. అండ్ దిస్ ఈస్ గాయ్స్, దిస్ ఈస్ అఫీషియల్లీ అవర్ ఫస్ట్ టోల్ గేట్ ఇన్ అవర్ రైడ్. ఈ సిరీస్ మాత్రం మిస్ అవ్వకండి, చాలా డెఫినెట్లీ మంచి మంచి ఫన్ ఉంటుంది. మంచి మంచి ఈ రైడ్కి నాతో పాటు నేను సోలోగా వెళ్ళట్లేదు, నాతో పాటు నా ఫ్రెండ్ సాయి కూడా వస్తున్నాడు. హీఈస్ ఫ్రమ్ వరంగల్, అంటే బేసిక్గా తను వరంగల్ బట్ ఉండేది హైదరాబాద్. తను కూడా సో హీఈస్ మిస్టర్ సాయి. మనడు రైడ్ అంటే అప్పటికప్పుడు మంచిగా రెడీ అయ్యి డిఎస్సి జాకెట్ అన్నీ వేసుకొని వచ్చిండు. హోప్ఫుల్లీ ఇద్దరం సేఫ్గా వెళ్ళి రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ రైడ్లో ఆల్మోస్ట్ ఈస్ట్ గోదావరి మొత్తం మేము టచ్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్తున్నాను. సో రాజమండ్రిలో నాకు ఒక తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో స్టే చేస్తామన్నమాట. సో ఏంటంటే బేసిక్గా మనడు ఎక్కువగా లాంగ్ రైడ్ చేయలేదు. సో ఇది ఫస్ట్ టైం ఆయనకి. ప్రజెంట్ టైం వచ్చేసి 4:36 అయ్యింది గైస్. సో మేము యాక్చువల్గా 3:30 కల్లా స్టార్ట్ అయిపోవాలి. ఎలా లేదన్నా 6:30, 7 o'clock కల్లా విజయవాడలో ఉండాలని అనుకున్నాం. ఏ రైడ్ కూడా ఎంత హడావడిగా ఎంత కన్ఫ్యూజన్గా బయలుదేరలేదు. బట్ ఈసారి మాత్రం చాలా కన్ఫ్యూజన్. చలో 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 చలో. సో ఈ డిసెంబర్లో ట్రిప్స్ వేయాలంటే నార్మల్గా అరకు ఉంది, వంజంగి ఉంది. బట్ ఇప్పుడు అక్కడ వెళ్ళేంత సీన్ లేదు. అండ్ కేరళ కూడా ఇప్పుడు దాకా నేను వెళ్ళలేదు. యాక్చువల్లీ కేరళ వెళ్దాం అనుకున్నాను ఇయర్ ఎండింగ్కి. లాస్ట్ రైడ్ ఆఫ్ 2024 కేరళ తిరుపతి రెండిట్లో ఏదో అనుకున్నాను. బట్ ఎందుకు ఇప్పుడు ఎస్పెషలీ ఈస్ట్ గోదావరి అంటే, సో మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత మంచి అందమైన ప్లేసెస్ ఉండి మనం ఇవన్నీ వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటాం. ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి, కోనసీమ ప్రజెంట్ ఈ వింటర్ టైంలో ట్రస్ట్ మీ చాలా 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 బాగుంటుంది. ఆ లొకేషన్స్ కానీ లేదంటే, అండ్ మోస్ట్లీ నా ఆడియన్స్ ఎవరైతే ఫ్రమ్ తెలంగాణ నుండి ఉన్నారో కూడా, అండ్ ఎవరైతే ఫ్రమ్ రాయలసీమ కానీ తెలంగాణ కానీ అంటే వేరే వేరే ప్లేసెస్, సో వాళ్ళు మీ అందరికీ నేను చూపించాల్సింది, నేను ప్రయత్నించేది ఒకటేని. సో ఆంధ్ర ఒక కల్చర్, ఆంధ్ర ఒక ఫుడ్స్, మోస్ట్లీ ఫుడ్ అండ్ కంపేర్ టు తెలంగాణ, ఆంధ్ర పీపుల్ ఏంటంటే చాలా ఫేమస్ ఫుడ్స్ ఉంటాయి. లైక్ పూతరేకులని, ఇంకా
ఇంకేమంటారు విజయవాడ పునుగులు అనేవి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఈ రైడ్లో నేను విజయవాడలో ఆగిన తర్వాత పునుగులు ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో దట్ ఈస్ మస్ట్ ట్రై. ఏదో రవి పునుగులు అంట, చాలా బాగుంటుందంట. సో యా, అంటే ఆంధ్రాలో ఎక్కడెక్కడ ఏ ఫుడ్స్ బాగుంటాయో అవన్నీ ట్రై చేయాలి. అరే ఆంధ్రాలో నేను ట్రై చేయని ఫుడ్ అంటూ ఏం లేదురా అని ఒక చెప్పుకోవడానికి ఒక గొప్పగా ఉంటుంది. వాడు చూడండి హెల్మెట్ లేదు, వాళ్ళ మొబైల్ ఫోను. ఆహా, ఏమన్నా లొకేషన్ బ్రో ఎక్కడున్నాడో బ్రో. ఓకే ఓకే బ్రో వస్తున్నాడు. నేను అనుకున్నాను బ్రో డిసైడ్ అయిపోయి అనుకున్నాను. అరే నువ్వు మాతో పాటు జాయిన్ అయినావు కదరా KTM Duke 390 వాడు. అది 390 250 అర్థం కావట్లేదు. అది భలే ఉంది మీతో ముచ్చట. ఇదిగో ఇది చూడండి, ఇదంతా నార్కెట్పల్లి అనమాట. ఇలా వెళ్ళి అలా వెళ్తా నార్కెట్పల్లి, అలా వెళ్తా నల్గొండ. నాకు నల్గొండలో ఒక యూట్యూబర్ ఫ్రెండ్ ఉన్నాడు, రీసెంట్గా లదాఖ్ కూడా వెళ్ళిండు. అండ్ బై ద వే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. సో ఇప్పుడు నేను వెళ్ళేది చైతు అన్న వాళ్ళ దగ్గరికి. సో బేసిక్గా చైతు అన్న ఎవరంటే నా వీడియోస్కి థంబ్నెయిల్స్ చేస్తారనమాట. నేను చేసే ప్రతి వీడియోకి నా థంబ్నెయిల్ చేసేది ఆయనే. ఇది సో యాక్చువల్గా ఆయనతో నాకు చిన్న పని ఉంది. ఐ మీన్ ఏంటంటే నా యూట్యూబ్ వాచ్ అవర్స్ అయిపోయింది, మానిటైజేషన్ అప్లై చేసుకోవడానికి నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను. సో ఆయన కూడా కో యూట్యూబర్, ఆల్మోస్ట్ అబౌట్ 10K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఆయనకి. మంచి ఎక్స్పీరియన్స్ యూట్యూబ్. సో అది కాకుండా రెండో పని ఏంటంటే నాకు ఎవ్రీ ఇయర్ ఒక్కసారైనా నాకు అన్నవరం టెంపుల్ వెళ్ళాలని, అంటే నా మనసు బాగాలేకపోయినప్పుడు టెంపుల్ వెళ్ళాలని ఎప్పుడు నేను కోరుకుంటాను. సో ఎలాగో అక్కడి వరకు వెళ్తున్నాను కాబట్టి అక్కడ నుంచి అన్నవరం టెంపుల్ కూడా దగ్గరే కాబట్టి అన్నవరం టెంపుల్ కూడా వెళ్ళబోతున్నాను. అండ్ ఇంకా అలా చెప్పాను కదా కోనసీమ అందాలు. సో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మహేంద్రవరం జస్ట్ ఇప్పుడే బోర్డు కనిపించింది. మిర్రర్లో చూస్తున్నారా సన్సెట్, బ్యూటిఫుల్ సన్సెట్. అప్పుడు వ్లాగ్ చేయడం నాకు, రైడ్ చేయడం నాకు అంతకన్నా మా ఇష్టం ఉండదు. బట్ తప్పదు, మరి ఏం చేస్తాం చెప్పండి, వేరే దారి లేదు. ఇదే ఇయర్లో జనవరిలో గాయస్, ఇదే హైవేలోనా బాబా మళ్ళీ ఎప్పుడు అలాంటి రైడ్లు చేస్తాను. తొందరలో మళ్ళీ వైజాగ్ వెళ్తాను. ఎంత స్లో వస్తున్నామంటే చాలా 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 స్లో వస్తున్నాం. మధ్యలో థంబ్నెయిల్ పిక్లని ఇవన్నీ అవన్నీ ఆపుకొని వస్తున్నాం. ఇంకా సూర్యాపేటలో ఒక బ్రేక్ తీసుకుందామని అంటున్నాడు మావాడు. సో చూడాలి, కొంచెం బడ్జెట్లో చూసుకుంటా. ఎందుకంటే పెట్రోల్కే ఒక పక్క ఫుల్గా తింటుంది. అండ్ ఆఫీషియలీ దిస్ ఈజ్ సెకండ్ టోల్ గేట్ గాయ్స్. నాకు బాగా గుర్తుంది ఈ టోల్ గేట్ నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే సంక్రాంతి రైడ్లోనా ఇదే టోల్గేట్లోనా ఇక్కడ నుంచి వస్తున్నప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఒక దగ్గర ఒక 10 మంది ఈ టోల్గేట్ నుండి ఫాస్ట్గా వస్తున్నాను, ఒక్క రేసర్లో వస్తున్నాను. వాళ్ళందరూ నాకు చూసి రే ఎవర్రా వీడు ఇలా వెళ్తున్నాడు ఒక్కసారి అలా చూసారనమాట. దాట్స్ సో స్ట్రేంజ్ థింగ్ అమ్మా, స్ట్రేంజ్ థింగ్ రియలీ. ఇలా వెళ్తే ఖమ్మం వస్తుంది అండ్ ఇలా వెళ్తే విజయవాడ వస్తుంది. అండ్ ఖమ్మం ఈ కొత్త హైవే అనమాట, చాలా 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 బాగుంటుంది. డైరెక్ట్ మనం భద్రాచలం అటు సైడ్ వెళ్ళొచ్చు అండ్ రాజమండ్రి కూడా వెళ్ళొచ్చు.
అల్లు అర్జున్ పోస్ట్ అంత పెద్ద పెట్టిన పుష్ప తగ్గేదేలే. బ్రో ఏడున్నాడు? వేర్ ఇస్ బ్రో? త్రూఅవుట్ ఒక 70 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం. బ్రో మాత్రం అసలు డిసప్పాయింట్ చేయలేదు. ఐ మీన్ అంటే ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు, డిసప్పాయింట్ అవ్వలేదు. అందుకనే వాడు మ్యాచింగ్స్ అదే వస్తున్నాడు, నో ప్రాబ్లం. చాలా లేట్లో ఉన్నాం కదా, స్కిప్ అయిపోతామా? డైరెక్ట్ విజయవాడ స్టాప్ తీసుకుంటామా? ఛార్జింగ్ లేదనా? విజయవాడలో పెట్టుకుందాం. అర్థం కాల అంటే లేట్గా ఉందాం కదా, అందుకనే. సరే రామని. ఒక చిన్న బ్రేక్ అనమాట. ఇప్పుడు ఇది ఏదైతే రెస్టారెంట్ ఉందో 7 మిడ్వే ప్లాజా, ఇది అసలు మినిమం అంటే మినిమం ఖాళీ ఉండదు. ఇక్కడ ఖచ్చితంగా తీసేయమంటాడు చూడు సెక్యూరిటీ వాడు. హలో గైస్, జస్ట్ ఇప్పుడే 7 మిడ్వే ప్లాజా నుంచి అయితే బయటకు వచ్చాం, అది మాత్రం పక్కా. బట్ బ్రోకి చెప్పాను నేను, బాబా బ్రో ఫాగ్ లైట్స్ చేసిండు. ఆయనది మంచిగా ఉండే, భలే ఉండే, ఆల్ సెట్ బ్రో. యాక్చువల్లీ ఆయనది స్మోక్ వైజర్ అనమాట. అంటే నాలాగా విజిబుల్ కాదు, అంటే ట్రాన్స్పరెంట్ కాదు, స్మోక్ వైజర్. నైట్ టైంలో కొంచెం కనబట్టకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. నేను ఇందాక చెప్పినా కదా, సూర్యాపేట దాటిన తర్వాత రోడ్డు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండదని. మొత్తం ఇదే అనమాట, కంప్లీట్లీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎక్కడ ఒక్క స్పీడ్ బ్రేకర్ కానీ, ఒక గంత కానీ ఏమీ ఉండదు. కోదాడ నుంచి మొత్తం అప్ టు విజయవాడ వరకు చాలా 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 బాగుంటుంది. అందుకే కోదాడకి దగ్గర ఉన్నాం గాయస్. బ్రో వెల్కమ్ టు విజయవాడ, వెల్కమ్ టు విజయవాడ. అదే బ్రో టెంపుల్, అమ్మవారి టెంపుల్. ఎట్లుంది? మస్తుందా? వచ్చినావా? నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ప్రజెంట్ ఏరియా ఏదైతే ఉందో ఇది బెంజ్ సర్కిల్. అండ్ ఎక్కడ నుంచి నేను చెప్పినాను కదా రవి పునుగులు అని, అక్కడికి వెళ్తున్నాము. సో అది ఇంకా ఉందో లేదో కూడా తెలియదు, మా వంతు మేము ట్రై చేస్తున్నాం. గాయస్, బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ చూడండి. ఊరి నాయన ఎంత పెద్దగా ఉందిగా, బాబ్బా ఏమన్నా కట్టిండి. ఇది ఒక మ్యూజియంలా ఉంది ఇటు సైడ్. గైస్ ఇదేనే రవి పునుగులు. సో గైస్ ప్రజెంట్ అయితే ఏలూరు దగ్గర ఉన్నాను. అండ్ రాజమండ్రికి హార్డ్లీ నాకు తెలిసి ఇంకా 80 కిలోమీటర్స్ అలా ఉంటుంది అనుకుంటున్నాను నేను. చలి మాత్రం చాలా ఘోరంగా ఉంది కదా, చాలా ఘోరంగా ఉంది. గాయ్స్ వెల్కమ్ టు రాజమండ్రి. నైట్ టైం గోదావరి బ్రిడ్జ్ చూడండి. టైమ్ ఈజ్ లైక్ ఆల్మోస్ట్ 12:35. ప్రజెంట్ 12:35 అవుతుంది. ఇంకా నేను చేరుకునేసరికి ఎంత టైం అవుతుందో తెలీదు. సో ఇప్పుడే చైతు బ్రో కాల్ చేశాను ఒక 20 మినిట్స్ బ్యాక్. బ్రో నా కోసం పడుకోకుండా నా కోసం వెయిట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఎనీహౌ డైరెక్ట్ ఇప్పుడు చైతు బ్రో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేయబోతున్నాను గాయస్. సో ప్రజెంట్ ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడో ఏందో, బట్ ఏమాటిగా మాట మంచి మ్యాచింగ్లో వస్తున్నాడు, అది మాత్రం మెచ్చుకోవాలి. చాలా మంచి మ్యాచింగ్లో వస్తున్నాడు గాయస్. అమ్మాయ ఇక్కడ వెయిట్ చేద్దాం కొద్దిసేపు. ఇక్కడ కూడా కొంచెం రిస్కీ ఉంది. 2 లేన్ హైవే బాయ్, 2 లేన్ హైవే. ఇందాకలో వచ్చిన దారిలో యాక్సిడెంట్ అయిపోయింది, లైవ్ యాక్సిడెంట్. గోప్రో ఆఫ్లో ఉంది. ఇచ్చా చూపిద్దాం అనుకున్నా, మీకు కుదరలేదు. పోలీసులు అందరూ వచ్చారు అక్కడికి. గాయస్ ఇప్పుడు మీరు చూసినట్టయితే చైతు బ్రో దగ్గరికి అయితే వచ్చేసాను.
అండ్ మీరు నా నెక్స్ట్ వీడియో మీరు తప్పకుండా చూడవలసిన వీడియోస్ ఆయన అనమాట, చైతు బ్రో. సో అసలు ఆయన ఎవరు, అసలు ఆయన దగ్గర నేను ఎందుకు వెళ్ళాను అండ్ ఎవ్రీథింగ్ మీకు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. అది Day 2లో వస్తుంది. సో ఎక్కడితో వీడియో ఎండ్ చేయబోతున్నాం గైస్, అండ్ థ్యాంక్ యూ.